ఉప్పల్ స్టేడియం కి భారీ భద్రత కల్పిస్తూ ఉన్నారు. 2500 మంది పోలీసులతో అక్కడ భద్రత కనిపిస్తోంది. టికెట్ లేకుండా స్టేడియంలోకి ఎవరికి ఎంట్రీ లేదు. మెస్సీకి జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్రం. సిఆర్పీఎఫ్ భద్రతా వలయంలో మెస్సీ ఉండబోతున్నారు. మొత్తం 32 మందితో ఈ జెడ్ కేటగిరీ భద్రత ఉంటుంది. భారీ కాన్వాయ్ కూడా ఏర్పాటు చేశారు. మెస్సీ, రేవంత్, రాహుల్ రాకతో హైదరాబాద్ లో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షల అమల్లో ఉంటాయి. ఇవాళ సాయంత్రం 3:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతారు మెస్సీ. అక్కడి నుంచి బయలుదేరి ఫలక్నుమా ప్యాలెస్ కి వెళ్తారు. అక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కి హాజరవుతారు. రాత్రి 7 గంటల తర్వాత ఉప్పల్ స్టేడియంకి వస్తారు మెస్సీ. సుమారు గంట పాటు మైదానంలో అభిమానుల మధ్య ఆయన గడుపుతారు. యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ హోదాలో చిన్నారులతో ముచ్చటిస్తారు మెస్సీ రేవంత్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో భారీ భద్రతా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ కి టికెట్లు ఉన్న వాళ్ళు మాత్రమే రావాలని చెప్పి అధికారులు ఇప్పటికే సూచించారు. 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయడంతో పాటుగా 34 ప్రాంతాల్లో పార్కింగ్ కోసం కూడా ఏర్పాట్లు చేశారు. మెస్సీ సీఎం మ్యాచ్ లో అంతర్జాతీయ ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా పాల్గొనబోతున్నారు. మెస్సీ రేవంత్ మ్యాచ్ ని వీక్షించడానికి ఇవాళ హైదరాబాద్ కు వస్తున్నారు రాహుల్ గాంధీ. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రాహుల్ ల్యాండ్ అవుతారు. ఆ తర్వాత రాత్రి 7 గంటల తర్వాత ఉప్పల్ స్టేడియంకి వస్తారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూసిన తర్వాత మెస్సీని కలిసి రాహుల్ గాంధీ కాసేపు మాట్లాడతారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ హైదరాబాద్ కు వస్తున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తారు రాహుల్. మధ్యాహ్నం 2:15 ఆయన ఇక్కడికి వస్తారు. విమానాశ్రయం నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కి రాహుల్ వెళ్తారు. ఆ తర్వాత ఉప్పల్ స్టేడియంలో ఈవెంట్ కి హాజరవుతారు. ఈవెంట్ తర్వాత మెస్సీని కలుస్తారు రాహుల్ గాంధీ. ఉప్పల్ స్టేడియం దగ్గర ఫ్లెక్సీలు చాలా ఆసక్తికరంగా మారిపోయాయి. మెస్సీని ఆహ్వానిస్తూ కాంగ్రెస్ నేతలు పొలిటికల్ స్టైల్లో ఫ్లెక్సీలు పెట్టారు. ఉప్పల్ స్టేడియం నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు ఆ డీటెయిల్స్ ఇస్తారు. హైదరాబాద్ నగరాన్ని ఫుట్బాల్ ఫీవర్ ఊపేస్తుంది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ఉంది. ఈ ఫుట్బాల్ మ్యాచ్లో ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా ప్లేయర్ మెస్సీతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనడం ఒక పూర్తిస్థాయి ఈ మ్యాచ్కి ఒక హైలైట్గా అని చెప్పుకోవచ్చు. హై వోల్టేజ్ మ్యాచ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు RR9 టీం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆడటం, అదేవిధంగా అపర్ణ టీంలో మెస్సీ ఆడటం, చివరి 5 నిమిషాల్లో ఈ ఇద్దరు కూడా ఆయా టీముల తరపున ఆడటానికి ఈ గ్రౌండ్లోకి దిగటం. సో ఈ నేపథ్యంలోనే ఇదంతా ఫ్యాన్స్కి కావచ్చు, లేకపోతే ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కావచ్చు, అందరూ కూడా ఈ మ్యాచ్ ఎలాగైనా తిలకించాలని చెప్పేసి వాళ్ళందరూ ఊళ్ళూరుతున్న పరిస్థితులకు ఉంది. ప్రధానంగా మనం చెప్పుకుంటే ఇక్కడ మెస్సీకి సంబంధించి ఈరోజు మెస్సీకి సంబంధించి సాయంత్రం ఇక్కడ ఈ స్టేడియంలో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. సో ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఇప్పుడు టికెట్లకు సంబంధించి టికెట్లు మొత్తం కూడా ఇప్పటికే హాట్ కేకులాగా అమ్ముడుపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఇదే గేట్ 1 ఎంట్రీ. సో ఇక్కడి నుంచే ఈ ఎంట్రీ నుంచే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ కూడా ఈ ఎంట్రీ నుంచే లోపలికి వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. పోలీసులందరూ కూడా ఈ గేట్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరోపక్క ఇక ఒక్కసారి మ్యాచ్కి సంబంధించి ఇటు ఎవరైతే ప్లేయర్స్ కావచ్చు, లేదంటే మెస్సీ అభిమానులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి అభిమానులు కావచ్చు, మొత్తం కట్అవుట్లు మొత్తం నింపివేశారు. హైదరాబాద్ నగరంతో పాటు ఎప్పుడైతే ఇప్పుడు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఒకసారి మీరు ఆ దృశ్యాల్లో చూసుకోవచ్చు. మొత్తం సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ కట్అవుట్లు, బ్యానర్లు మొత్తం కూడా ఏర్పాటు చేశారు. మెస్సీ వస్తున్న ప్రచారం దాదాపు 20 రోజుల నుంచి ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం ఉండటం. సో ఫుట్బాల్ క్రీడాకారులందరూ కూడా ఖచ్చితంగా ఈ మ్యాచ్ తిలకించాలని చెప్పేసి వాళ్ళు రావటం. సో ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్కి ఇంత హైప్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. స్టార్ ఆటగాడు మెస్సీని చూడటానికి కూడా చాలామంది వస్తున్నారు. ఇద్దరిని ఒకేసారి గ్రౌండ్లో చూడటం అనేది ఒక కన్నుల విందుగా ఉంటుందని అభిమానులు పూర్తిగా ఆసక్తి వ్యక్తపరుస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టికెట్లు కూడా మొత్తం హాట్ కేకులాగా అమ్ముడుపోయిన పరిస్థితి నెలకొంది. సో 7 గంటలకి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉప్పల్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి కట్అవుట్తో నిండిపోయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, TV9 ఉప్పల్ స్టేడియం నుంచి.